ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ, మా పార్టీ తరఫున నేను వస్తా, చేసేదే చెత్త పాలన, దాని మీదకి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా నిరుద్యోగుల మీదైనా దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయటపెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? స్వీకరిస్తావా? అంటే ఒక్కటంటే ఒక్కటి చేయకుండా, రైతు డిక్లరేషన్లో ఒక్కటంటే ఒక్క మాట కూడా చేయకుండా ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన డైలాగులు, చండాలపు మళ్ళీ కూతలు, కారు కూతలు. అందుకే నేను అనేది, ఛాలెంజ్ చేస్తే నిలబెట్టుకునే దమ్ముండాలి. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే అలవాటు, సవాల్ అంటాడు పారిపోతాడు. కొడంగల్లో 2 సార్లు చేసిండు, ఇప్పటికి 3 సార్లు. జిహెచ్ఎంసీలో మేము గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాడు 2015లో. మేము గెలిచినాం, 99 కొట్టినాం, పారిపోయినాడు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు 2018లో. ఓడిపోయాడు, ఇంట్లో కూర్చున్నాడు. 3 నెలల్లోనే సిగ్గుదప్పి మళ్ళీ పార్లమెంట్లో నిలబడ్డాడు. మళ్ళీ ఈ మధ్యనే ఒకసారి అన్నాడు, రైతును రాజు చేసుకుంది ఎవరో తెలుసుకుందాం రా, దమ్ముంటే రా నువ్వు ప్రెస్ క్లబ్కి అన్నాడు. నేను సరైన పోయి ప్రెస్ క్లబ్లో కూర్చుంటే నేను కళ్ళు కాంపౌండ్కు రాను అని ప్రెస్ మిత్రులను కూడా, మీ ప్రెస్ క్లబ్ను కూడా అవమానించే విధంగా దాని మీద కూడా మాట్లాడినాడు. ఇక ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది, కానీ నేను మీ అందరితో చేస్తున్న ప్రార్థన ఒకటే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ముఖ్యంగా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి గారి మాటలు వింటున్న రైతులు ఎవరైతున్నారో వారు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే వారికి అర్థమైపోయింది ముఖ్యమంత్రి గారికి సభలు పెట్టడం, అది కూడా ఎకరానికి ఒక సభ, 1 ఎకరానికి రైతు బంద్ చేస్తే దానికి ఒక సభ, సభలు పెట్టడం, రోత మాటలు మాట్లాడడం, బూతులు తిట్టడం తప్ప ఆయనకి ఏమి చేత కాదని అర్థమైపోయింది. ఒకవైపు రైతులు ఏడుస్తున్నారు రోడ్ల మీద పడి, ఆ యూరియా యాప్ తీసేయండి నాయన, ఏమీ దౌర్భాగ్యం, మా దగ్గర కనెక్టివిటీ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండయి, ఆ యాప్ ఏంది, దాని లొల్లేందని నిజామాబాద్లో, కరీంనగర్లో రైతులు ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీద. కానీ ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం పట్టించుకున్న నాదుడు లేదు. ఆదిలాబాద్లో ధాన్యపు కుప్పల మీదనే మన పాండురంగాన్ని రైతు ఆత్మహత్య చేసుకుంటే బోత్ నియోజకవర్గంలో మేము పోయినాం, అందరం మా ఎమ్మెల్యేలు మేము అందరం పోయినాం. పోయి ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి వాళ్ళు కొంత సాయం చేసి, ధైర్యంగా ఉండండి, చచ్చిపోవద్దు, ఇంకో 2 నెలల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, మీరు భయపడకండి అని చెప్పి ధైర్యం చెప్పి రావాల్సిన పరిస్థితి. ధాన్యం కుప్పల మీదనే వాళ్ళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇవాళ పట్టించుకున్న నాదుడు లేడు, పోయి పరామర్శించిన మంత్రి లేడు. మొన్నటిదాకా డైలాగులు కొట్టినాడు ఈయన, ఇదే రేవంత్ రెడ్డి గారు, పెద్ద తీస్మార్ ఖాన్ లాగా కేంద్రం మీద యుద్ధం చేస్తా, ఎట్లా కొనడో చూస్తా, అన్ని గింజలు కొనిపిస్తా చివరి గింజ దాకా అని పెద్ద తీస్మార్ ఖాన్ డైలాగులు కొట్టిండు. సడన్గా ఏమైందో మళ్ళీ ఇప్పుడు మోడీ ఎంత చెప్తే గంతే కొంటా, ఎన్ని గింజలు కొనమంటే గంతే కొంటా అని ఇప్పుడు బుడ్రఖాన్ మాటలు మాట్లాడుతున్నాడు. డైలాగులు ఒకసారి ఏమో తీస్మార్ ఖాన్ లాగా, ఇంకోసారి చేతల కాడికి వచ్చేసరికి మాత్రం బుడ్రఖాన్ లాగా తప్పించుకునే పరిస్థితి. వాళ్ళ రైతులు అడుగుతున్నారు, వరి కొనవు, మొక్కజొన్నలు కొనవు, పత్తి కొనవు, ఏది కొనవు, జొన్నలు కొనవు, మరి ఎందుకు నువ్వు ఉన్నది, నీ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? గతంలో మీరే కదా అన్నది రేవంత్ రెడ్డి గారు, నువ్వేమన్నా మధ్యలో బ్రోకర్వా, మోడీ కొనకపోతే నువ్వు కొనకపోయేందుకు 10,000 కోట్లు ఇస్తే నేను మొత్తం కొంటా, బోనస్తో సహా ఇస్తాను నువ్వే చెప్తీవి కదా. ఇప్పుడు చేతనైతే లేదా, నడుపొస్తలేదా? అసలు ఇంటెలిజెన్స్ ఉందా నీకు? నీ 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 ప్రభుత్వానికి ఏం జరుగుతుందో కనీసం క్షేత్రంలో అవగాహన ఉందా నీకు? రైతుల్లో ఎంత ఆందోళన ఉందో, ఎంత అలజడి ఉందో తెలుసా? ఎంత తీవ్రమైన ఇరిటేషన్ ఉంది రైతుల్లో. ఎక్కడికక్కడ యూరియా విషయంలో మీరు చేస్తున్న దుర్మార్గాలు, యూరియా ఇవ్వడం చేతగాక. ఒకనాడు కేసీఆర్ గారి పరిపాలనలో ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే పొలం కాడికి యూరియా వచ్చేది. కానీ ఇవాళ మీ అద్భుతమైన పరిపాలనలో యూరియా కోసం బారులు కట్టాల్సిన పరిస్థితి, లైన్లో చెప్పులు పెట్టే దుస్థితి. 10 ఏళ్ళు చక్కగున్నది, ఒక్కసారి ఏమైంది అంటే సమాధానం చెప్పే నాతుడు లేడు. మరి మేము అడిగేది అందుకే, మీకు యూరియా సంచులు తెలియదు కానీ ఢిల్లీకి డబ్బు సంచుల విషయం అందరికి మీరు మోస్తారు బాగా అని తెలుసు. ఇంకా విచిత్రమైన విషయం, మేము ఆయనకు అప్పచెప్పింది ఒక అద్భుతమైన దివ్యమైన రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. ఊరికే నేను ఇదే మాటల్లో చెప్పట్లేదు. పర్ క్యాపిటల్లో నెంబర్ 1 తెలంగాణ. ఈరోజు కూడా 4,20,000 రూపాయలతో వీఆర్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇది వాస్తవం కాదా?